బట్టి విక్రమార్కని రాజకీయాలకు తీసుకొచ్చిందే నేను. అలాంటి బట్టి విక్రమార్క కనీసం నా మీద కృతజ్ఞత లేకుండా పగబట్టి నాకు ఖమ్మంలో ఎంపీ సీటు రాకుండా చేశాడని చెప్పి మీరు అన్నారు. చూడండి, ఏది జరిగినా గతంలో కూడా నేను ఖమ్మం సీట్ అడిగిన. నా ఉద్దేశం ఖమ్మంకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 2 సార్లు వచ్చిండు. ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంగళరావు పిసిసి ప్రెసిడెంట్. 2 సార్లు ఆయన వెంబడిపోయినా నేను. కనుక నా కాన్సెప్ట్ ఏంటంటే ఆ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, లేబరు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టా. ఏది 2019 కంటే ముందు పెట్టిన, అంటే ఆల్మోస్ట్ 7 years 8 years కింద పెట్టిన. దానికి ఎవరు వచ్చిండ్రు? మల్లికార్జున్ ఖర్గే వచ్చాడు యాజ్ అపోజిషన్ లీడర్గా. ఆ ఉద్దేశంతో పోయిన. లాస్ట్ టైం ఏమో నా పేరే పెట్టలే. అందులో సోనియా గాంధీ దగ్గర పంపించింటే పార్లమెంట్ బోర్డులో నా పేరే పెట్టలే. పెడితే ఏమన్నది, అంబికా సోని అదేవిధంగా మోషినా కిద్వా 2 మెంబర్లు వాళ్ళన్నారు, హనుమంతరావు నీ పేరే లేదు. ఇంత మోసమా? సరే అయిపోయింది. ఆఖరికి అడిగిన, ఎవరా పోయి నా పేరు పెట్టినవా? పేరు పెడితే నేనంట నువ్వు పేరు పెట్టలేదు, నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్, నువ్వు పేరు పెట్టలేదు అన్నావు. పెట్టినా నువ్వు ధర్మం తిను, నేను తింటా, అమ్మవారి గుడి గారు పెద్దమ్మ గుడి అంట, నేనెందుకు తింటా అన్నాడు. సరే అయిపోయింది. ఇక ఎందుకు తింటాడు మళ్ళీ నెక్స్ట్ టైం అని నేను ఇక అతనితో అడ్జస్ట్ అయ్యి ప్రతి ప్రోగ్రాం ఏఐసిసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం ఖమ్మంలో చేసిన. అదేవిధంగా ఆయన సైకిల్ యాత్ర పెడితే పోయినా, అదేవిధంగా పీపుల్ మార్చ్లో కూడా పోయా. కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర పెడితే బస్ యాత్ర అందులో కూడా పోయినా. కానీ అది ఎందుకేమో నా మీద నేను ఇప్పుడు వారు అక్కడికి ఒక కొత్త ఆలోచన వచ్చిందట, లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. మరి వాళ్ళ అన్న కూడా మహబూబ్నగర్ కాదు కదా. మరి ఆయన అక్కడ పోయి ఏది నాగర్ కర్నూలులో నిలబడ్డా లేదా? నిలబడ్డాడు. ఎవరో వచ్చి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో నిలబడ్డారా లేదా? నిలబడ్డారు. పాయింట్ ఏంటంటే కేవలం ఏంటంటే నాకు ఒక వాయిస్ ఉంది. ఆ అదృష్టం ఎందుకు వచ్చింది? నేను మొట్టమొదటి నుంచి తెలంగాణ ఎడ్యుకేషన్లో పనిచేసిన, యాజ్ అ స్టూడెంట్ లీడర్గా ఎన్ఎస్యూలో చేసిన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, పిసిసి ప్రెసిడెంట్. నాకు ఒకటే ఉన్నది, ఇందిరాగాంధీ ఆలోచన ఏదైతుందో సామాజిక న్యాయం అనేదే నా ఉద్దేశం. ఆమె దున్నేవాడికే భూమి ఇచ్చింది. అదేవిధంగా పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే తల్లి కాబట్టి ఆ ఆలోచనలే చేసిన. అదేవిధంగా నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అడిగిండు, హనుమంత్ హౌ యు ఆర్ మేకింగ్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. అకార్డింగ్ టు ది ఇందిరాగాంధీ థింకింగ్ అండ్ హర్ ఇంట్రెస్ట్ ఫర్ సోషల్ లిస్ట్ ఇచ్చిన 5 నిమిషాలకే సంతకాలు చేసిండు. ఓకే. 23 జిల్లాలు ఉంటే 12 నుంచి 13 జిల్లాలలో ఏది వీకర్ సెక్షన్కి ఇచ్చిన. కనుక నా ఉద్దేశం ఉన్నది. కనుక వాళ్ళు ఇయ్యలేదు, ఇయ్యకపోయినా పర్వాలే. లాస్ట్ 8 years నుంచి ఐఎమ్ నాట్ కీపింగ్ ఎనీ పోస్ట్. ఓన్లీ హనుమంతరావు మీన్స్ విహెచ్ఆర్ కాంగ్రెస్ ఇది ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్ అనే పేరు ఉన్నది. ఆ పేరు మీదే నడిపిస్తున్నా. ఇవాళ ఇస్తే నేను ఇవాళ సికింద్రాబాద్ సీట్ ఇస్తే నేను గెలవకపోదు. ఎందుకు ఇవ్వలేదు సార్? వాళ్ళ ఉద్దేశం ఏమని ఉండని, ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన కాకముందు నేను టోటల్ అపోజ్ చేసిన, బయట పార్టీ వాళ్ళకి ఎట్లిస్తారని తొలిపోయిన. కానీ ఎప్పుడైతే ఇందిరాగాంధీ అపాయింట్ చేసిన తర్వాత మై లీడర్ వాజ్ అపాయింటెడ్, సో ఐ షుడ్ రెస్పెక్ట్ అని ఒక మీటింగ్లో మన ఏది మేడ్చల్ దగ్గర జరిగిన మన హాల్లో ఓపెన్గా చెప్పిన, రేవంత్ ఇయ్యాలంటే నీకు మద్దతు. ఓకే. నిన్నటి వరకు నేను, కానీ సోనియా గాంధీ అపాయింట్ చేసి షీఈ్ మై లీడర్, ఐ కాంట్ గో అగైనెస్ట్ అన్న చేస్తున్నా. ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ పోయినా హైకమాండ్ చెప్తే తిరిగినా ఎక్కడ. అదేవిధంగా 10 జిల్లాలలో ఆటోమేటిక్గా
ఏది బీసీ డిక్లరేషన్ గురించి బీసీకి ఏం కావాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా చేయించిన ఆ రోజు రేవంత్ రెడ్డి ఉండే సిద్ధరామయ్య గారు ముందు చేశారు. నా ఆలోచన ఒకటి, అదే ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగిన తర్వాత ఏమంటున్నాడు, we come to the power, we'll conduct caste wise census. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అనడమే కాకుండా ఇట్ ఇస్ ఎక్స్రే. అట్టడుగున ఎస్సీ బీసీ మైనార్టీలు ఏ విధంగా ఉన్నారు తెలుసుకోవడానికే ఏది ఎక్స్రే అన్నాడు. అంతటితో ఆగలే 9th షెడ్యూల్ను మార్చి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాను కనుక ఇవాళ ఏఐసిసి నిర్ణయం కూడా తీసుకున్నది. మొన్న జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో మల్లికార్జున్ గారు ప్రజల ఆకాంక్ష అన్నాడు. మల్లికార్జున్ ఏఐసిసి ప్రెసిడెంట్. అదేవిధంగా వేణుగోపాల్ ప్రెస్లో చెప్పిండు, ఇవాళ రాహుల్ గాంధీ కాన్సెప్టే నేను ముందుకు తీసుకుపోవాలి. యావత్ భారత్ నాకు పరిచయాలు ఉన్నాయి. గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. సుప్రీంకోర్టు కొట్టేస్తే ఓన్లీ పార్లమెంటే కదా. పార్లమెంట్లో సోనియా గాంధీకి చెప్పి బిల్లు పెట్టించిన యూపీఏ చైర్పర్సన్తో అందరు పాస్ చేసారు. ఇవాళ కొన్ని లక్షల మంది ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు అవుతుండ్రు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ డాక్టర్లు అవుతుండ్రు. దిస్ ఇస్ మై నా క్రెడిట్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ క్రెడిట్ ఆఫ్ సోనియా గాంధీ. ప్రో వీకర్ సెక్షన్ అత్త ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్న సోనియా గాంధీ. అదేవిధంగా ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారు కూడా ఆ ఎవరికి లేని ఆలోచన వచ్చింది. 1931లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్, మళ్ళీ ఎప్పుడు కాలే. దానికి ఇవాళ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఎస్ వీ కమ్ టు ది పవర్. ఇండియా కూటమి కొద్దిలో తప్పిపోయింది. 240 సీట్లు వచ్చినాయి మాకు. వచ్చినాయి లేదు ఇండియా కూటమి. ఇంకొక 35-40 సీట్లు వస్తే మేము 30 వచ్చినా మేము ఇంకొక 30 వస్తే మేము పవర్లో వస్తుండే రాహుల్ గాంధీ. కనుక ఆయనను రాహుల్ గాంధీని పవర్లో రావాలంటే క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిగితే 77 అయ్యి 78 ఏళ్ళ స్వాతంత్రం ఇండిపెండెంట్ వచ్చిన ఏడేసిన గొంగడ అన్నే ఉన్నది. మాకు మండల్ కమిషన్ 1993లో ఇంప్లిమెంట్ అయితే ఇవాళ దానికి మేము 27% ఉంది, కానీ మేము 10% డబుల్ డిజిట్ కూడా వస్తలేము. ఎందుకంటే మాకు క్రిమిలేయర్ పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. దానికి రాహుల్ గాంధీ ఏమన్నాడు అంటే 90% జనానికి 10% వాళ్ళే ఆధిపత్యం చేస్తున్నారు, దాన్ని నేను తీస్తాను. ఈయనెప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ ఆయననే నేను ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు. అమిత్ షా అదే చెప్తాడు, అందరూ చెప్తారు. కానీ ఆయన ఏం చేసిండు, నేను 3 సార్లు కలిసిన ఆయనను ఎంపీలతో, ఒకసారి 42, ఒకసారి 64, ఒకసారి 84 మంది. ఏం చేయడు. అది ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయమా, జనాభా ఎక్కువ ఉన్నది, మోర్ దాన్ 54% ఉన్నామంటే కూడా చేయలే. పోనీ కులగన చేయాలంటే చేయలే. ఇవాళ రాహుల్ గాంధీ ఒక్కడే చేయగలుగుతాడు. కాబట్టి దానివల్ల కూడా మొన్న ఇండియా కూటమికి ఇన్ని సీట్లు రావాలంటే ప్రజలలో అభిమానం ఏర్పడింది. రాహుల్ గాంధీ చూడు బీసీ ఎస్సీల గురించి మాట్లాడుతుండని అన్నాడా లేదా? ఇవాళ ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కులగన జరిగితే గ్యారంటీ అవుతారు. ఆ కులగన గురించి నేను ఛాయశక్తిలో కృషి చేస్తున్నా, ఇక ముందు కూడా చేస్తా అనేది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడమే మీ లక్ష్యం అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? అది సాధ్యమైద్దా? చూడండి, కులగన జరిగితే గ్యారంటీ అవుతాడండి. ఇక మీరు ఛాలెంజ్ అందరు కూడా. ఎందుకంటే మొన్న మెజార్టీ మొన్నాడు లాస్ట్ ఎలక్షన్ లో తక్కువ సీట్లు గెలిచే ఇవాళ మనం 90 సీట్స్ దానికి వచ్చినాయి కదా ఒరిజినల్ కాంగ్రెస్. అవును. తర్వాత అలియన్స్ కలిగితే 240 అయినాయి. అంటే ఈ కాన్సెప్ట్ తోటి పోతేనే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఇక ఆయనకు వేరే, ఎందుకంటే ఆయన 1 నేషన్ 1 ఎలక్షన్, అదేవిధంగా అందరికి ఒకటేలా. ఆయన ఎంతసేపటికి ముస్లింల వ్యతిరేకంగా మాట్లాడుతుడు. కానీ రాహుల్ గాంధీ ఈ దేశాన్ని కలవాలి. వాళ్ళ నాన్న కూడా ఉండే రాజీవ్ గాంధీ నఫరత్ చోడో ప్రేమ్ బడావ్ అంటున్నారు. వీళ్ళు విశ్వాసాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రజలలో వేరు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు రాహుల్ గాంధీ ఆలోచన ఒకటి, నరేంద్ర మోడీ ఆలోచన 1 నేషన్ 1 కంట్రీ, అందరికి ఒకటి రాడు. ఈయనేమంటున్నాడు, స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా 77 దాటి 80 అయినా ఇవాళ కూడా ఏడేసిన గొంగడ అంటే ఉన్నది. పేదవాడుగా ఉన్నాడు, ఉన్నవాడు పెరిగిపోతున్నాడు. 10%
మందే ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ అఫీషియల్స్ లో 90 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే బీసీలో ఒకడో ఇద్దరు, ఓ ఎస్సీ ఇద్దరు అంతే. మా జనాభా ప్రాతిపదికగా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇలా రాజకీయ చైతన్యం వచ్చింది, టీవీలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, ఆలోచన వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీకి ఇది చెయ్యగలిగితే 100కి 100 పాళ్ళు ప్రధానమంత్రి అయి తీరుతాడు. దానికి నా ప్రయత్నం చేస్తా. గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సాధించిన, ఐఐఎంలో సాధించిన, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచనతో ఏది సెపరేట్ చేయమన్నా సోషల్ జస్టిస్ అంటే ఎస్సీ, బీసీ అండ్ ఎస్టీ ఈ ముగ్గురిని అలగ్ చేస్తే తెలిసింది మా లెక్క. అప్పటిదానిక ఎందుకంటే అంబేద్కర్ గారు అంటరాని తన మీద వాళ్ళ రిజర్వేషన్ అట్లనే ఉంటుంది. ఒక పోస్ట్ ఖాళీ అయితే సూటబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు ఆ పోస్ట్ మాది అట్లుండదు. అవును. ఇంకా మీదికెళ్ళి క్రిమిలేరు. ఎవరికైతే 8 లక్షలు ఉంటాయో వారికి నో ఛాన్స్. పిల్లలు పోయి ఎంఆర్ఓ సార్ మీ నాయన సర్టిఫికేట్ తెమ్మంటే లేటెస్ట్ సర్టిఫికేట్. ఒక ఆఫీస్ సూపరింటెండెంట్ అయింది అనుకో, సెక్షన్ ఆఫీసర్ అయితే జీతం పెరుగుతుంది కదండి. ఇక పిల్లల భవిష్యత్తే లేదు. కనుక రాహుల్ గాంధీ వస్తే మాకు న్యాయం జరుగుతుందని ప్రజల ఆలోచన మొదలైంది. కాబట్టి అది మన తెలంగాణలోనే మొట్టమొదలు ఈడ లోకల్ బాడీ జరుగుతుంది. క్యాస్ట్ వైజ్ సెన్సస్ గురించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బిల్లు పాస్ అయింది. 150 కోట్లు కూడా శాంక్షన్ చేసిండ్రు. ఏది జనగణన చేయాలి, కులగణన చేయాలి. కనుక కులగణన చేయాలంటే మొదలు కులగణన చేసి లోకల్ బాడీ ఎన్నికలు పెడితే మా నాయకత్వం పెరుగుతుంది, మండల అధ్యక్షులు, జిల్లా అంతా మహిళలకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం.